హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ప్రీవియస్ క్లాస్లో మనం భారత రాజ్యాంగ పరిణామ క్రమం గురించి చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ రాజ్యాంగ పరిణామ క్రమంలో భాగంగా మనం 1773 రెగ్యులేటింగ్ చట్టము, అదేవిధంగా 1784లో వచ్చినటువంటి ఫిట్స్ ఇండియా చట్టం గురించి చెప్పుకున్నాం. మరి ఈరోజు క్లాస్లో మనం 1793 చార్టర్ చట్టం, ఈ చార్టర్ చట్టం గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ చార్టర్ అంటున్నాం. చార్టర్ అంటే ఒప్పందం అని అర్థం. చార్టర్ అంటే ఒప్పందం అనేటువంటి అర్థం వస్తుంది. మరి ఏంటి ఒప్పందం అంటే, భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక వ్యాపారం చేసుకునేటువంటి ఒప్పందం అనేటువంటిది జరిగింది. దీనికి బ్రిటన్ పార్లమెంటు ఈ ఒప్పందాన్ని చేసుకొని ఈ భారతదేశంలో వర్తక వాణిజ్యాలు కొనసాగించడానికి అనుమతి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే మరి ఈ చట్టం తీసుకొచ్చినటువంటి తర్వాత పరిస్థితులను కనుక గమనించినట్లయితే, ఈ చట్టం ద్వారా తీసుకోబడినటువంటి నిర్ణయాలను మనం చూసినట్లయితే, ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే 1793 చార్టర్ చట్టం ద్వారా మరి ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక వ్యాపారం చేసుకోవడానికి మరొక 20 సంవత్సరాల సమయం పొడిగించబడింది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతుందో, ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వర్తక వ్యాపారం చేసుకోవడానికి అనుమతిని మరొక 20 సంవత్సరాలు పొడిగించడం అనేటటువంటిది జరిగింది. ఈ కాలంలో మరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే కారన్ వాలిస్. ఈ కారన్ వాలిస్ గురించి మనం ఇంతకుముందు ఫిట్స్ ఇండియా చట్టం చెప్పుకున్నటువంటి తర్వాత చెప్పుకోవడం జరిగింది. ఈ కారన్ వాలిస్ అనేటువంటి అతడు యుఎస్ఏ అమెరికా స్వాతంత్ర పోరాటం ఏదైతుందో, ఈ స్వాతంత్ర పోరాటంలో ఈయన మరి బ్రిటిష్ సైన్యాలకి ఈయన నాయకత్వం వహించి మరి అక్కడ ఓటమి చెంది భారతదేశానికి మరి గవర్నర్ జనరల్గా రావడం అనేటువంటి జరిగింది. అయితే మరి గవర్నర్ జనరల్గా వచ్చేటువంటి సమయంలో ఈయన ఏమని చెప్పిండు, సర్వ సేనాధిపతి లేదా సర్వసేనాని అధికారాలు కావాలి అని చెప్పడం జరిగింది. దాని మేరకే ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా అయితే నియమించడం అనేటువంటి జరిగింది. మరి కారన్ వాలిస్ గురించి కనుక మనం పరిశీలన చేసినట్లయితే, ఈ కారన్ వాలిస్ గురించి కొంత సమాచారాన్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇతన్ని సివిల్ సర్వీసుల పితామహుడు అని చెప్పడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని ఎవరు పిలుస్తామంటే కారన్ వాలిస్ని పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కారన్ వాలిస్ కోడ్ను భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇతడు భారతదేశంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి, అంతకుముందు భారతదేశంలో శిస్తు అనేటువంటిది వేలం పాట వేసి శిస్తు వసూలు అధికారం అనేటువంటిది అప్పగించేటువంటి వారు. అంటే వేలవాల్సి వచ్చిన తర్వాత ఏం చేసిండు, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. ఇది కారన్ వాలిస్ గురించి. అయితే ఇక మరి 1793 చార్టర్ చట్టం ద్వారా తీసుకోబడ్డటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయానికి వచ్చినట్టయితే, 20 సంవత్సరాల సమయం అనేటువంటిది పొడిగించడం జరిగింది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార లేదా గుత్తాధిపత్యంతో కూడినటువంటి అధికారాలని ఇస్తూ. మరి మరొక నిర్ణయం ఏమిటంటే, బొంబాయి మద్రాస్
ఈ బొంబాయి మద్రాసు అయితే ఉన్నాయో ఈ రెండు ప్రాంతాల మీద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఆధిపత్యము ఇంకా పెంచడం జరిగింది. అంటే ముంబై అదేవిధంగా ఈ బొంబాయి మద్రాసు ఈ రెండు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు ప్రాంతాలకు గవర్నర్ జనరల్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా అధికారాలు అనేటువంటివి ఎక్కువగా ఈ యొక్క గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే కార్యనిర్వాహక మండలి గురించి చెప్పుకున్నాం. కార్యనిర్వాహక మండలి దీన్ని ఏమన్నాం? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతుందో ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకున్నటువంటి నిర్ణయాలని వీటో చేసేటటువంటి అధికారము, వీటో చేసే అధికారం. అంటే వీటో అంటే ఇక్కడ తిరస్కరించేటటువంటి అధికారం. ఇంతకుముందుకు 1773 చట్టం గురించి చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకోవడం జరిగింది. ఏమని? కార్యనిర్వాహక మండలికి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ మధ్యన భేదాభిప్రాయాలు అనేటువంటి తలెత్తినాయని చెప్పుకున్నాం. అంటే అక్కడ గవర్నర్ జనరల్ తీసుకున్నటువంటి నిర్ణయాలని ఈ కార్యనిర్వాహక మండలి ఏదైతుందో ఈ కార్యనిర్వాహక మండలి అనేటువంటిది తిరస్కరించేటువంటి లేదా అది ఆమోదం పొందకుండా చేసేటువంటి పరిస్థితులు ఉండే. కానీ ఇక్కడ గురించి ఏం చేసిందో ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకున్నటువంటి నిర్ణయాలని కూడా వీటో చేసేటటువంటి అధికారము ఎవరికి కల్పించడం జరిగింది అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బొంబాయి ఎవరైతే ఉన్నారో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఈ వీటో అధికారం అనేటువంటిది కల్పించడం జరిగింది. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది దానికి వచ్చినటువంటి ఆదాయం విషయానికి వచ్చినట్టయితే సుమారుగా 31 లక్షల పౌండ్ల ఆదాయం వచ్చేది. 31 లక్షల పౌండ్ల ఆదాయము ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చేది. మరి 31 లక్షల పౌండ్ల ఆదాయం వస్తే దీంట్లో ఖచ్చితంగా 5 లక్షల పౌండ్లు బ్రిటన్ ప్రభుత్వానికి చెల్లించాలి. బ్రిటన్ ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే దీనికి వచ్చినటువంటి ఆదాయంలో నుంచి 5 లక్షల పౌండ్లు ఆదాయాన్ని బ్రిటన్ ప్రభుత్వానికి చెల్లించాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇందులో జోడించడం జరిగింది. అంతేకాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి మనం చెప్పుకున్నటువంటిది ఏంటంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అదేవిధంగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగులు వీళ్ళందరికీ సంబంధించినటువంటి జీతభత్యాలు, ఈ జీతభత్యాలు అన్నీ కూడా ఎక్కడి నుంచి చెల్లించాలి అంటే భారత రెవెన్యూ నుంచి భారత రెవెన్యూ నుండి వీళ్ళ యొక్క జీతభత్యాలు ఇతర ఖర్చులు మొత్తం కూడా చెల్లించాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క 1793 చార్టర్ చట్టంలో పేర్కొనడం జరిగింది. అలాగే మరి ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో దీనికి వచ్చినటువంటి లాభాలలో వాటాదారులకు 10% డివిడెంట్ చెల్లించేటటువంటి అధికారాన్ని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడం జరిగింది. మరి ఈ 1793 చార్టర్ చట్టంలో మరొక విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే మరి రెవెన్యూ పాలనని న్యాయ పాలనని రెండింటిని కూడా విభజించడం అనేటటువంటిది జరిగింది. అంటే రెవెన్యూ పాలన నుంచి న్యాయ పాలన లేదా న్యాయపరమైనటువంటి అంశాలని వేరు చేయడం అనేటటువంటిది జరిగింది. ఇది 1793 చార్టర్ చట్టం. ఇక మరి చార్టర్ చట్టం తర్వాత మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరొక చట్టము 1813 చార్టర్ చట్టం. 1813 చార్టర్ చట్టం. మరి 1813 చార్టర్ చట్టాన్ని తీసుకురావడానికి ఒక 3 ముఖ్యమైనటువంటి కారణాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి నెపోలియన్ యొక్క
ఖండాంతర వ్యవస్థ లేదా ఖండాంతర విధానం, కాంటినెంటల్ థియరీ లేదా కాంటినెంటల్ పాలసీ అనేటువంటిది తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. ఖండాంతర విధానం ఇది ఒకటి. అదేవిధంగా రెండవది ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్ స్వేచ్ఛ వాణిజ్య విధానం, స్వేచ్ఛ వాణిజ్య విధానము. అదేవిధంగా మరి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటన్ ప్రభుత్వానికి నిధుల కోసం దరఖాస్తు. ఈ మూడు అంశాలంటూ ఈ మూడు అంశాల కారణంగా మరి ఈ యొక్క 1813 చార్టర్ చట్టాన్ని తీసుకొని రావడం అనేటువంటి జరిగింది. మరి ఏంటిది నెపోలియన్ యొక్క ఖండాంతర విధానం, కాంటినెంటల్ థియరీ అంటే ఏంది అనేటువంటి విషయాన్ని కనుక మనం వచ్చినట్టయితే మరి ఈ యొక్క నెపోలియన్ ప్రష్యా ఏదైతే ఉందో ఈ ప్రష్యా రాజ్యంలో మరి ఖండాంతర విధానం లేదా కాంటినెంటల్ థియరీని ప్రవేశపెట్టి బ్రిటిష్ వాళ్ళు లేదా యూరోపియన్లు మరి పర్షియా తోటి వర్తక వ్యాపారాలు కొనసాగించకుండా చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ మరి ఖండాంతర విధానాన్ని అవలంబించడం కారణంగా ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి యుద్ధంలో ఓడించినటువంటి తర్వాత సెయింట్ హెలీనా దీవిలో బంధించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఖండాంతర వ్యవస్థ లేదా ఖండాంతర విధానం వల్ల బ్రిటన్ ప్రభుత్వము లేదా బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి వర్తక వ్యాపారాల మీద చాలా ప్రభావం అనేటువంటిది పడింది. ఈ ప్రభావం పడడం కారణం కావచ్చు. అదేవిధంగా ఆడమ్ స్మిత్ స్వేచ్ఛ వాణిజ్య విధానాన్ని తీసుకొని రావడం అంటే ఈ వర్తక వ్యాపారాల విషయంలో ఫ్రీ ట్రేడ్ పాలసీని తీసుకొని రావడం కారణంగా మరి ఈ యొక్క చార్టర్ చట్టాన్ని తీసుకొని రావడం జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిధులు సరిపోయినటువంటి పరిస్థితుల్లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటన్ ప్రభుత్వానికి నిధుల కోసం దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది. ఈ మూడు కారణాల కారణంగా ఈ యొక్క 1813లో చార్టర్ చట్టాన్ని మరొకసారి తీసుకొని రావడం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి చార్టర్ చట్టం అనేటువంటిది వస్తుంది అని. ఎందుకు అంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ మరి గుత్తాధిపత్యంతో కూడినటువంటి వర్తక అనుమతిని ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పొడిగించుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈ యొక్క మరి 1813 చార్టర్ చట్టం అనేటువంటి తీసుకొని రావడం జరిగింది. మరి చట్టాన్ని తీసుకొని రావడంతో ఇందులో మరి ముఖ్య అంశాలు 1813 చార్టర్ చట్టంలో ముఖ్యాంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే మరి 20 సంవత్సరాలు గుత్తాధిపత్యంతో కూడిన అనుమతి పొడిగించడం అనేటువంటిది జరిగింది. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. అయితే ఇక్కడ చేసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని వర్తక వ్యాపార సంస్థగా కాకుండా పాలనాపరమైన సంస్థగా గుర్తించాలి. అంటే వర్తక వ్యాపారం విషయంలో గుత్తాధిపత్యాన్ని తగ్గించి పాలనాపరమైనటువంటి సంస్థగా ప్రవేశపెట్టేందుకు ఇక్కడ చర్యలు అనేటటువంటివి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద బ్రిటన్ రాజు యొక్క సార్వభౌమాధికారాన్ని
పెంచడం అనేటటువంటిది జరిగింది, లేదా సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండేటటువంటి విధంగా చర్యలు తీసుకోవడము జరిగింది. అంటే బ్రిటన్ రాజు ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద సర్వాధికారాల్ని కలిగి ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా బ్రిటన్ పౌరులకు స్వేచ్ఛాపూరితమైన వ్యాపారం చేసుకునేటటువంటి అనుమతిని ఇవ్వడం జరిగింది. ఇక్కడ భారతదేశంలో బ్రిటన్ పౌరులు ఎవరైనా స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణంలో వ్యాపారాలని కొనసాగించవచ్చు. అంటే ఇక్కడ ఆంక్షలు అనేటువంటివి లేవు. ఇంతకు ముందు పరిస్థితులను కనుక గమనించినట్లయితే ఏముండే, ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశం మీద సర్వాధికారాలతో కూడినటువంటి వ్యాపార అనుమతి ఉండే, కానీ ఇక్కడ పౌరులకు కూడా ఇచ్చివేయడం అనేటటువంటిది జరిగింది. ఎందుకంటే ఈ ఆడమ్ స్మిత్ యొక్క స్వేచ్ఛ వాణిజ్య విధానం ఏదైతే ఉందో దాని ద్వారా. అయితే ఒక చిన్న విషయం మాత్రము ఇక్కడ చూడాలి. చైనాతో వ్యాపారం అదేవిధంగా తేయాకు వ్యాపారం, ఈ రెండు విషయాల్లో మాత్రము ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకే గుత్తాధిపత్యము ఉంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ చైనాతో వ్యాపారం, తేయాకు వ్యాపారాన్ని ఇతరులు ఎవరు చేయరాదు. ఇప్పుడు ఏమైనా ఇక్కడ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ఈ యొక్క రెండు వ్యాపారాలను చేస్తుంది. మిగిలినటువంటి వర్తక వ్యాపారాలు ఎవరైనా చేసుకోవచ్చు అనేటటువంటిది ఇక్కడ అవకాశం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరొక విషయము ఏంటంటే సివిల్ సర్వీస్ లేదా సివిల్ సర్వెంట్లు ఎవరైతే ఉన్నారో, సివిల్ సర్వెంట్స్, ఈ సివిల్ సర్వెంట్స్కు సివిల్ సర్వెంట్లకు శిక్షణ కార్యక్రమాన్ని ఈ యొక్క చట్టం ద్వారా ప్రారంభించడం అనేటటువంటిది జరిగింది. అలాగే మరి ప్రాథమిక విద్యకు ఏ విద్య? ఆంగ్ల విద్యకు ఏం చేశారంటే 1,00,000 రూపాయలు ఫర్ యానం, ప్రతి సంవత్సరము లేదా ఫర్ యానం 1,00,000 రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. ప్రాథమిక విద్యకు లేదా ఆంగ్ల విద్యకు ఒక సంవత్సరానికి 1,00,000 రూపాయల నిధులని కేటాయించడం జరిగింది. ఎందుకు? ప్రాథమిక విద్యని అభివృద్ధి చేయడం కోసము. అయితే ఈ నిధుల్ని కేటాయించడం, అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మిషనరీలకు ప్రాముఖ్యత ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే భారతదేశానికి మిషనరీలు రావచ్చు, వచ్చి ఏం చేయొచ్చు? విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు, అదేవిధంగా చర్చీలు నిర్మించుకోవచ్చు, మత ప్రచారం చేసుకోవచ్చు. ఇక్కడ మిషనరీలకు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి, చర్చిలను నిర్మించుకోవడానికి, మత ప్రచారం చేసుకోవడానికి ఇక్కడ అనుమతి అనేటటువంటిది ఇవ్వబడింది. అంటే భారతదేశంలో మత మార్పిడులను ప్రోత్సహించేటటువంటి ప్రయత్నము ఈ 1813 చార్టర్ చట్టంలో అవకాశం కల్పించబడింది అని చెప్పుకోవచ్చు. ఇది 1813 చార్టర్ చట్టము. 1813 చట్టంలో మరొక అంశాన్ని చూసినట్లయితే స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో, స్థానిక సంస్థలకు పన్నుల వసూలు, అదేవిధంగా పన్నులు వసూలు విషయంలో పూర్తి అధికారాలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. అంటే స్థానిక సంస్థలకు పన్ను వసూలు విషయంలో
పూర్తి అధికారాలు సర్వ అధికారాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తీసుకొచ్చినటువంటి చట్టము 1833 చార్టర్ చట్టం. ఈ చట్టాన్ని ఏమంటున్నామంటే సెయింట్ ఎలీనా చట్టం. సెయింట్ ఎలీనా చట్టం అంటున్నాం. ఎందుకు సెయింట్ ఎలీనా చట్టం అంటున్నాం అంటే నెపోలియన్ బోనాపార్టీని తీసుకుపోయి సెయింట్ ఎలీనా ప్రాంతంలో బంధించడం జరిగింది అని చెప్పుకున్నాం. అయితే అక్కడ బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతుంది. అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు అనేటువంటివి ఇక్కడ భారతదేశంలో కూడా అమలు చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి. కాబట్టి దీన్ని సెయింట్ ఎలీనా చట్టం అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. మరి బ్రిటిష్ ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి ముఖ్యమైనటువంటి చట్టాలలో ఇది ప్రధానమైనటువంటిది. అంటే బ్రిటిష్ ప్రభుత్వము చేసిన బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలలో ముఖ్యమైనది ఈ యొక్క చట్టము. మరి ఈ చట్టం ప్రకారం తీసుకున్నటువంటి నిర్ణయాలు మళ్ళీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్య లేదా వర్తక వ్యాపారాలు చేసుకోవడానికి ఇచ్చినటువంటి అనుమతిని మరొక 20 సంవత్సరాల పాటు పొడిగించారు. అంటే మరొక 20 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీకి ఉన్నటువంటి గుత్తాధిపత్యాన్ని పూర్తిగా రద్దు చేశారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏమని, చైనాతో వ్యాపారము, తేయాకు వ్యాపారము, ఈ రెండు విషయాలు తప్ప మిగిలినటువంటి అంశాలలో ఎవరైనా అంటే మిగతా రెండు విషయాలు అంటే ఈ చైనాతో వ్యాపారము, తేయాకు వ్యాపారం, ఈ రెండు తప్ప మిగిలినటువంటి వాటిల్లో ఎవరికైనా వర్తక వ్యాపారం చేసుకున్నటువంటి వెసులుబాటు ఉండే. కానీ ఈ చట్టం ద్వారా ఏం చేసిర్రు, చైనాతో వ్యాపారం, తేయాకు వ్యాపారం తో సహా అంటే ఈ రెండు కూడా ఎవరైనా వర్తక వ్యాపారం చేసుకోవచ్చు. అంటే చైనాతో ఎవరైనా వర్తక వ్యాపారం చేసుకోవచ్చు, తేయాకు వ్యాపారం కూడా ఎవరైనా చేసుకునేటువంటి వెసులుబాటుని ఈ యొక్క 1833 చార్టర్ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టము కల్పించింది. ఇక్కడ తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశము ఎగ్జామ్లో ఖచ్చితంగా మరి క్వశ్చన్ వచ్చేటటువంటి అంశము ఏంటంటే, ఇంతకుముందు మనం ఏమని చెప్పుకున్నాం, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్నాం. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్నాం. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఏం చేసిర్రు, భారత గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిగా మార్చివేయడం జరిగింది. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఏదైతుందో ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కాదు, ఇప్పటి నుంచి భారత గవర్నర్ జనరల్ అనేటువంటి పేరుతో పిలువబడతాడు. మరి చివరి బెంగాల్ గవర్నర్ జనరల్, అలాగే తొలి భారత గవర్నర్ జనరల్ ఎవరు? చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? తొలి భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటింగ్. ఈ రెండు కూడా ఒకరే. చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ విలియం బెంటింగే, తొలి భారత గవర్నర్ జనరల్ కూడా విలియం బెంటింగే. ఈ రెండు కూడా ఒకడే అని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరి 1833 చార్టర్ చట్టంలో
తీసుకొచ్చినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశము కనుక మనం పరిశీలించినట్లయితే ఇంతకుముందుకు మనకు గవర్నర్ యొక్క కౌన్సిల్ ఉంది, గవర్నర్ కౌన్సిల్ లేదా దీన్ని మనం ఏమన్నా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అన్నాం. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యని 1773 చట్టం ప్రకారం 4 ఉండే. మరి ఈ చట్టాన్ని ఏం చేసారు మన తర్వాత ఫిట్స్ ఇండియా చట్టం వచ్చేసరికి 3 చేయడం జరిగింది కదా. ఈ 3 చేసినటువంటి దాన్ని మళ్ళీ 1833 చట్టానికి వచ్చేసరికి మళ్ళా 4కు పెంచడం అనేటువంటిది జరిగింది. మరి 4వ సభ్యుడు ఎవరంటే లా మెంబర్. ఈ లా మెంబర్ని యాడ్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి మొదటి లా మెంబర్గా నియమించబడ్డటువంటి వ్యక్తి లార్డ్ మెకాలే. ఈ లా మెంబర్ ఎవరైతే ఉన్నారో ఈ లా మెంబర్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఈ లా మెంబర్కి కూడా అధికారాలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఈ న్యాయ అంశాలని క్రోడీకరించడం, పరిశీలన చేయడం అనేటువంటిది తన యొక్క బాధ్యత. మరి ఈ లా మెంబర్నే తర్వాత లా కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ లా కమిషన్ ఏర్పాటు చేసి మరి భారతదేశ తొలి లా కమిషన్ అధ్యక్షుడు, భారతదేశ తొలి లా కమిషన్ అధ్యక్షుడు లార్డ్ మెకాలే. ఈ లార్డ్ మెకాలేని మరి తొలి లా కమిషన్కి అధ్యక్షుడిగా ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ లా కమిషన్ అనేటువంటిది చూసినట్లయితే మరి న్యాయ అంశాలను అదేవిధంగా చూసినట్లయితే ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతుందో ఈ పోలీస్ వ్యవస్థకు అవసరమైనటువంటి నియమ నిబంధనలని అన్నింటిని కూడా ఇదే క్రోడీకరిస్తూ ఉండేటటువంటిది. ఇక మరి ఇక్కడ తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాల విషయానికి వచ్చినట్టయితే మరి ఇక్కడ ఈ లా కమిషన్ విషయానికి వచ్చినట్టయితే క్రిమినల్ అదేవిధంగా సివిల్ సంబంధిత అంశాలు అదేవిధంగా పోలీస్ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ ఉండేటటువంటిది ఈ యొక్క లా కమిషన్ అనేటువంటిది. అలాగే ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మరొక ప్రధానమైనటువంటిది బ్రిటన్ దేశానికి చెందినటువంటి పౌరులు భారతదేశంలో మరి వర్తక వ్యాపారాలు చేయడమే కాకుండా ఆస్తులు కొనుగోలు చేయవచ్చు, స్థిరాస్తుల్ని ఏర్పాటు చేసుకునేటటువంటి వెసులుబాటుని ఇవ్వడం జరిగింది ఈ యొక్క 1833 చార్టర్ చట్టం ద్వారా. అలాగే మరి ఈ చార్టర్ చట్టం ద్వారా తీసుకురాబడ్డటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మరొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ చట్టం ప్రకారం కనుక చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో ఈ పౌరులకి కులము, మతము, జన్మ, లింగ సంబంధమైనటువంటి వివక్షత అనేటటువంటిది లేకుండా ఉద్యోగాల్ని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో 87 సెక్షన్ తీసుకొని రావడం అనేటటువంటిది జరిగింది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు, విద్యావంతులైనటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించేటటువంటి విషయంలో జన్మ, లింగ, వర్గ, మత, కుల అనేటువంటి వివక్షతలు అనేటువంటి వాటికి తావు లేకుండా ఉద్యోగాలు కల్పించడానికి ప్రయత్నం చేశారు. ఇక అదేవిధంగా సివిల్ సర్వెంట్ల నియామకం విషయంలో సార్వజనీన పద్ధతిని పాటించాలి అని ప్రయత్నం చేశారు. అంటే సివిల్ సర్వెంట్ల నియామకంలో సార్వజనీనమైనటువంటి పద్ధతిని ఉపయోగించాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడం జరిగింది. దీన్ని ఏంటిది సివిల్ సర్వెంట్ల నియామకంలో సార్వజనీన పద్ధతిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించారు. దానివల్ల ఇది అమల్లోకి రాలేదు. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే భారతదేశంలో బానిస వ్యవస్థ లేదా
బానిస విధానం. బానిస విధానం లేదా బానిస వ్యవస్థని రద్దు చేయడానికి నిర్ణయం తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. అంటే బానిస వ్యవస్థ రద్దు చేయడానికి ప్రయత్నం జరిగింది. కానీ లార్డ్ ఎలిన్బరో, ఈ లార్డ్ ఎలిన్బరో ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన వ్యతిరేకించడం వల్ల మళ్ళీ ఈ యొక్క బానిస వ్యవస్థ రద్దు అనేటటువంటిది ఆగిపోయింది ఈ యొక్క కాలంలో. ఇక ఇక్కడ జరిగినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పరిణామం కనుక మనం చూసినట్లయితే మనం చెప్పుకున్నట్టుగానే మద్రాస్, బొంబాయి, బెంగాల్ ఈ 3 ప్రాంతాలకు బిషప్లను నియమించడం జరిగింది. బిషప్ క్రైస్తవ మత అధినేతలు అయినటువంటి, క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి పెద్దలు అయినటువంటి బిషప్లను నియమించడం అనేటువంటిది జరిగింది. ఈ 3 ప్రాంతాల్లో 3 బిషప్లను నియమించారు. నియమించి ఈ యొక్క బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి బిషప్ ఎవరైతే ఉన్నారో ఇదాన్ని క్రైస్తవ మతాధినేతగా లేదా మత పెద్దగా గుర్తించడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి బిషప్ని క్రైస్తవ మతాధిపతిగా గుర్తించడం అనేటటువంటిది జరిగింది. మతాధినేత లేదా మతాధిపతిగా గుర్తించడం జరిగింది ఈ యొక్క చట్టం ద్వారా. ఇది 1833 చార్టర్ చట్టం ద్వారా తీసుకురాబడేటువంటి నిర్ణయాలు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కేంద్రీకృత పాలన. కేంద్రీకృత పాలనకు ఇది తొలిమెట్టుగా చెప్పుకోవచ్చు. కేంద్రీకృత పాలనకు కేంద్రీకృత పాలనకి తొలిమెట్టుగా ఈ యొక్క 1833 చార్టర్ చట్టాన్ని గురించి చెప్పుకోవచ్చు. ఇది 1833 చార్టర్ చట్టం. ఇక దీని తర్వాత మిగిలినటువంటి చట్టానికి వచ్చినట్టయితే మరొక చట్టం ఉంది, దాన్ని కూడా చెప్పుకుందాం. 1853 చార్టర్ చట్టం. ఈ 1853 చార్టర్ చట్టం విషయానికి వచ్చినట్లయితే ఇందులో తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలని పరిశీలించినట్లయితే ఇక్కడ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేటటువంటి వ్యాపార గడువు ఏదైతే ఉందో ఇందులో ఎలాంటి గడువుని పేర్కొనలేదు. అంటే ఇంతకుముందుకు ఏం చేసేవాళ్ళు 20 సంవత్సరాల పాటు పొడిగిస్తూ ఉండేవారు. కానీ ఇక్కడ 20 సంవత్సరాల పాటు పొడిగిస్తున్నామా లేదా ఏందనేది ఏ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించలేదు. అంటే దీన్ని బట్టి ఏంది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన అంతమవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక మరి ఈస్ట్ ఇండియా యొక్క కంపెనీ తీసుకొచ్చినటువంటి చట్టాలలో చివరి చట్టం అని చెప్పుకోవచ్చు ఇది. అంతేకాకుండా అతి తక్కువ కాలం అమల్లో ఉన్నది. అతి తక్కువ కాలము అమల్లో ఉన్నటువంటి చట్టం కూడా ఈ యొక్క 1853 చట్టమే. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో తీసుకురాబడ్డటువంటి చివరి చట్టంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, నా కౌన్సిల్లో గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సభ్యుడు అయినటువంటి 4వ మెంబర్, ఈ 4వ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయనని లా సభ్యుడు అన్నాం. లా సభ్యుడు లేదా లా మెంబర్ అన్నాం. ఈ లా మెంబర్కి సంబంధించి ఇతనికి ఓటు హక్కు అనేటువంటిది కల్పించడం జరిగింది. ఓటు హక్కు కల్పించడం జరిగింది. జీతభత్యాలు చెల్లించేటటువంటి విధానం అనేటువంటిది ఇక్కడ తీసుకొని రావడము జరిగింది. ఇక ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యని 24 నుంచి 18కి తగ్గించారు.
24 నుంచి 18కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క సంఖ్యని తగ్గించడం జరిగింది. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఆరుగురు సభ్యులని ఎవరు నియమిస్తారంటే బ్రిటిష్ క్రౌన్ అంటే ఇక్కడ బ్రిటిష్ క్రౌన్ అంటే ఎవరు? బ్రిటిష్ రాజమకుటము లేదా బ్రిటిష్ రాజు ఉంటే రాజు, లేకపోతే రాణి ఉంటే రాణి. వీరి యొక్క సూచన మేరకు ఈ 6 సభ్యులని నియమించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి విశిష్ట అధికారాలు ఇవ్వడం జరిగింది. విశిష్ట అధికారాలు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఇక గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని ఏం చేశారు? దీనికంటే ముందు ఉన్నటువంటి 33 చట్టంలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని మార్చారు కదా. ఇక్కడ పాలన వ్యవస్థలో చూసినట్లయితే మరి ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి మరి అనేక రకాలైనటువంటి బాధ్యతలు ఉన్నందువలన బెంగాల్ ప్రాంతానికి బెంగాల్ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి గవర్నర్ని నియమించాలి అని చెప్పడం జరిగింది. కానీ ఇది వీలు కాకపోవడం వల్ల ఏం చేశారు? లెఫ్టినెంట్ గవర్నర్ నియమించడం అనేటువంటిది జరిగింది. అంటే పాలనా వ్యవస్థలో మరి కొంత పని ఒత్తిడిని తగ్గించుటకు, ఎవరికి? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి పని ఒత్తిడిని తగ్గించుటకు బెంగాల్ ప్రాంతానికి ఒక గవర్నర్ నియమించాలి అనుకున్నారు. కానీ అది వీలు కాక లెఫ్టినెంట్ గవర్నర్ని నియమించడం అనేటువంటిది జరిగింది. ఇక మనకు ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏదైతుందో, ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కొత్తగా ఏర్పాటయ్యేటటువంటి ప్రెసిడెన్సీలు ఏవైతే ఉన్నాయో, కొత్తగా ఏర్పాటయ్యేటువంటి ప్రెసిడెన్సీలకు లెఫ్టినెంట్ గవర్నర్స్ నియమించేటటువంటి అధికారాన్ని ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి అప్పగించడం అనేటువంటిది జరిగింది. దీనికి అనుగుణంగానే కొత్తగా ఏర్పడినటువంటి పంజాబ్ ప్రెసిడెన్సీకి లెఫ్టినెంట్ గవర్నర్ని ఈ యొక్క బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది నియమించడం జరిగింది. ఇక ఇదే కాకుండా ఈ యొక్క చట్టాన్ని మనం ఏమంటున్నామంటే మినీ పార్లమెంట్ అంటున్నాం. దీన్ని మినీ పార్లమెంటు అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటాడు. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద చూసినట్టయితే శాసన మండలి, కార్యనిర్వాహక మండలి ఉంటుంది. శాసన మండలిలో చూసినట్టయితే 6 సభ్యులు ఉంటారు. కార్యనిర్వాహక మండలిలో 12, మొత్తం కలిపితే 18 మంది సభ్యులు ఉంటారు. అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శాసన మండలి అనేటటువంటిది శాసనాలని రూపొందిస్తుంది. ఈ శాసనాలని రూపొందిస్తే ఈ రూపొందించినటువంటి శాసనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇది అమలు చేస్తుంది. కార్యనిర్వాహక మండలి అనేటువంటిది ఆ శాసనాలని అమలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇది సేమ్ బ్రిటన్లో ఉన్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థని పోలి ఉంటుంది. ఈ పార్లమెంటరీ వ్యవస్థని పోలి ఉన్నది కాబట్టి దీన్ని ఏమంటున్నాం అంటే మినీ పార్లమెంట్ అనేటువంటి పేరుతో చెప్పుకుంటున్నాం. మినీ పార్లమెంట్ అనేటువంటి పేరుతోటి చెప్పుకోవడానికి గల కారణం కూడా ఇది. అంటే ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడము, అదేవిధంగా శాసన మండలి శాసనాలు రూపొందించడము, ఈ కార్యనిర్వాహక శాఖ అనేటువంటిది అమలు చేయడం, ఈ ప్రాసెస్ అంతా కూడా ఎట్లా ఉందంటే బ్రిటన్లో ఉన్నటువంటి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని కలిగి ఉన్నది కాబట్టి మరి దాన్ని మనం ఏమంటున్నాం అంటే మినీ పార్లమెంట్ అనేటువంటి పేరుతోటి పిలుచుకోవడం జరుగుతుంది. ఇక ఇక్కడ చెప్పేటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏదైతుందో ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు లేదా చైర్మన్ ఎవరైతే ఉంటారో అతనికి క్యాబినెట్ హోదా అనేటువంటిది ఇవ్వడం జరిగింది. క్యాబినెట్ హోదా
ఇవ్వడం జరిగింది. ఎవరికి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ యొక్క ప్రెసిడెంట్. ఇతనికి కార్యదర్శి అది క్యాబినెట్ హోదా అనేటువంటిది కల్పించడము జరిగింది. ఇక ఇక్కడ తీసుకున్నటువంటి ఈ యొక్క చట్టం ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాల విషయానికి వచ్చినట్టయితే ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే సివిల్ సర్వెంట్ల యొక్క నియామకంలో సార్వజనీన పద్ధతిని ప్రవేశపెట్టడానికి ఈ సివిల్ సర్వెంట్ల నియామకం విషయంలో బహిరంగ పోటీని ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. బహిరంగ పోటీ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బహిరంగ పోటీ పద్ధతిని ప్రవేశపెట్టడానికి మరి లార్డ్ మెకాలే ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేయడం అనేటువంటి జరిగింది. లార్డ్ మెకాలే ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి సివిల్ సర్వెంట్ల నియామకంలో బహిరంగ పోటీ విధానాన్ని తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. అంటే బహిరంగ పోటీ పరీక్షల ద్వారా లేదా బహిరంగ పోటీ పద్ధతి ద్వారా సివిల్ సర్వెంట్లని నియమించేటువంటి విధానాన్ని లార్డ్ మెకాలే యొక్క కమిటీ సూచనల మేరకు తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. ఇక ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇంగ్లీష్ లా కమిషన్ లేదా ఇండియన్ లా కమిషన్ అనేటువంటిది, అంటే బ్రిటిష్ వాళ్ళు మరి ఈ లార్డ్ మెకాలే ఆధ్వర్యంలో లా కమిషన్ ని ఏర్పాటు చేసి ఈ లా కమిషన్ యొక్క సూచనల మేరకే తర్వాత రాబోయేటటువంటి కాలంలో 1859, 1860, 1861 సంవత్సరాలలో సివిల్ ప్రొసీజర్ కోడ్ అదేవిధంగా ఇండియన్ పీనల్ కోడ్ అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఈ మూడింటిని తీసుకొని రావడానికి ప్రాతిపదికగా నిలిచినటువంటిది ఏంటంటే ఈ యొక్క ఇంగ్లీష్ లేదా ఇండియన్ లా కమిషన్ ఏదైతే ఉందో ఈ యొక్క లా కమిషన్ ఏదైతే ఉందో ఈ లా కమిషన్ యొక్క సూచనల మేరకే తర్వాతి కాలంలో 1859 సివిల్ ప్రొసీజర్ కోడ్, 1860 ఇండియన్ పీనల్ కోడ్, 1861 సంవత్సరంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్ అనేటువంటివి తీసుకొని రావడము జరిగింది. ఇక ఈ చట్టంలో భాగంగానే తీసుకున్నటువంటి నిర్ణయాల విషయానికి వచ్చినట్టయితే 1853 సంవత్సరంలో రైల్వే వ్యవస్థ ప్రారంభమైంది. ఇక్కడ భారతదేశంలో దీనిలో భాగంగానే తొలి రైల్వే బొంబాయి టు థానే వరకు వేయడం జరిగింది. తొలి రైల్వే భారతదేశంలో తొలి రైల్వే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేయబడింది అంటే బొంబాయి టు థానే. అదేవిధంగా 1854 సంవత్సరంలో తపాలా వ్యవస్థని కూడా అమలులోకి తీసుకొని రావడం అనేటటువంటిది జరిగింది. ఇది ఈ 1853 చార్టర్ చట్టం ద్వారా తీసుకోబడ్డటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడే వరకు సివిల్ సర్వెంట్ల గురించి వచ్చింది కాబట్టి ఒక ప్రశ్న, తొలి భారతీయ సివిల్ సర్వెంట్ ఎవరు అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి ఆయన మరి తొలి భారతీయ సివిల్ సర్వెంట్. సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఈయన 1863 సంవత్సరంలో సివిల్ సర్వెంట్ గా ఎంపిక కావడం అనేటువంటిది జరిగింది. భారతదేశంలో సివిల్ సర్వీసుల పితామహుడు లేదా వాలిస్ అని చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా 1853 చార్టర్ చట్టము. అంటే మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి చార్టర్ చట్టాలు ఏమేమి వచ్చినాయి? 1793 చార్టర్ చట్టము, 1813 చార్టర్ చట్టము, 1833 చార్టర్ చట్టము, 1853 చార్టర్ చట్టం. మొత్తం కూడా మనకు 4 చార్టర్ చట్టాలు అనేటువంటివి ఉన్నాయి. 4 చార్టర్ చట్టాల గురించి ఈ యొక్క
క్లాస్లో మనము తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇంతకుముందు క్లాసులలో ఏం చేసినాం మనం 1773 రెగ్యులేటింగ్ చట్టం గురించి చెప్పుకున్నాం. 1781లో చేసినటువంటి విస్తరణ చట్టం గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత 1784లో తీసుకురాబడేటువంటి ఫిట్స్ ఇండియా చట్టం గురించి కూడా మనం చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా మరి తర్వాత ఈ యొక్క 4 చార్టర్ చట్టాల గురించి ఈ యొక్క క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత మరి మిగిలినటువంటి అంశాల గురించి నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం.